భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన టెకీ విగత జీవిగా మారింది. ఉత్తరాఖండ్లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించడం సంచలనంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? భర్త మాటల్లో నిజమెంత? విశాఖకు చెందిన రాధా గాయత్రి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన గాయత్రి విగత జీవిగా మారింది. గాయత్రి శ్రీచరణ్ దంపతులు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 13న దంపతులిద్దరూ విహారయాత్రకు వెళ్లారు. 14వ తేదీన ఉత్తరాఖండ్లోని హోమ్ స్టే హోటల్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం హోటల్ గదిలో గాయత్రి విగత జీవిగా కనిపించింది. అయితే ఆమె చనిపోయిన తీరు సంచలనంగా మారింది. గదిలో ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందటం అనుమానాలకు దారితీసింది. గాయత్రిని హత్య చేశారా, ఊపిరాడక ఆమె చనిపోయారా అనే సందేహాలు రేకెత్తాయి. గాయత్రి మరణంపై ఆమె భర్త శ్రీచరణ్ స్పందించారు. రాత్రి ఇద్దరం కలిసి మద్యం తాగి నిద్రపోయామని, ఉదయం లేచి చూసేసరికి గాయత్రి అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. అయితే గాయత్రి పూర్తి నగ్నంగా ఉండటం, ముక్కులో నుంచి రక్తం రావడం అనుమానాలకు దారితీసింది. గాయత్రి కేసుపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయత్రి మృతితో పెందుర్తి చినముషిరివాడలో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపారు. గాయత్రి మరణంపై వాస్తవాలు వెలికి తీయాలని కోరుతున్నారు. మాకు నిన్న నైట్ తెలిసింది, కానీ ఇప్పుడు ఏంటంటే మేము ఆయనతో ఇంకా మాట్లాడడం కానీ ఇంకా అవ్వలేదు. మాకు ఇంతవరకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి. జస్ట్ మేము కూడా ఏంటంటే ఇలాగ న్యూస్ ఛానల్లో చూసినవే మాకు తెలిసింది, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకైతే ముందుగా తెలియదండి. అసలు మనకేం తెలియదండి. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడు వచ్చారో కూడా మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదండి. మాకు మా వాచ్మెన్ ఏంటంటే ఇలాగ జరిగింది, బయటికి వెళ్తున్నాయి, అతను ఢిల్లీ అక్కడికి వెళ్తున్నారనే సెన్స్ అని చెప్పారండి. అంతమించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 8 months అవుతుంది. 8 months అవుతుంది. వచ్చిన తర్వాత అమ్మాయికి మ్యారేజ్ చేశారండి. మ్యారేజ్ కూడా ఇక్కడ మన సుజాతనగర్ ఫంక్షన్ హాల్లోనే చేశారు. మేము మొత్తం అందరూ వెళ్ళి జస్ట్ మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత మనం వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదండి. వాళ్ళ గురించి ఏం కూడా తెలియదు. అంత ఈ మధ్యలో ఇంటరాక్ట్ అవుతుంది, కానీ మనకు అంతగా ఇంటరాక్షన్ కూడా లేదండి. ఇంకా గాయత్రి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం నిజాలు బయటపడే అవకాశం ఉంది.